సొంగరం తందావు సొంగరం తొట్టని కాదు మరే బాంబు బాంబు నారాయణ నారాయణ చెవులు మూసుకో ఇంకా బేల్దేంట్రా ఉందన్న చూసా ఏంట్రా ఏంట్రా ఒక్క విశ్వాసం ఇంకెంతో తెలుసు కానీ ఎంత విశ్వాసం ఉంటుందని నాకు తెలీదు ఓ దేవుడు నాయుడు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు దేవుడు అన్న ఎలా ఉంది అమ్మకడు మాడ మంచి చోటు కనిపెట్టారా చట్టమని గుర్తుపట్టలేదు మన కోసం వెతికి వెతికి వెళ్ళి మీద పడతాయి పుణ్యవంతుడే మందు భోజనానికి అలా అల్ ఖైదాలో భయంకరమైన ట్రైనింగ్ తీసుకున్నాను. నేను కూడా ఒక యాక్టివ్ మెంబర్ అయ్యాను. అనుకోకుండా ఒకరోజు నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. ये क्या है मालूम? ये लकड़ी है. अरे लफूट, ये लकड़ी नहीं, अमेरिका का ट्विन टावर्स है. ट्विन टावर्स टावर्स. एक फ्लाइट हाईजैक करके इसको ब्लास्ट करना है. तुम्हें इस ऑपरेशन करना है. జిహాద్ మీ అమ్మ గడుపులో మాడా. అంటే ఆ ట్విన్ టవర్స్ కూలగొట్టింది మీరేనా? నా ముఖం. ఆ గుడ్ న్యూస్ వినగానే నీరసం వచ్చి ఎమోషన్లో మోషన్స్ పట్టుకున్నాయి. లాస్ట్ మినిట్లో నన్ను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో బాంబులు పెడతానని వాళ్ళకి అబద్ధం చెప్పి హిమాలయాలు వెళ్ళి సాధుల్లో ఆ విధంగా వాళ్ళల్లో కలిసిపోయాను. ఇప్పుడు నాకు పెళ్ళం కావాలి. ఈ పిల్ల కాదు. హరిహోం హరిహోం. మీరే ఎలాగోలాగా వెతికి పెట్టండి రా. తేలిపోవాలా? అరే బావా, ఆ 60 కేజీల తాజ్మహల్ సుకుమారంగా కిందకి దించు. స్వాగతం. ఎవరే? ఇదేనా మీ కొంప? కొంప కాదు రంగనాయకి, ఇది మన ప్రేమ నగర్. నువ్వే మా ప్రేమ రాణివి. ఎవరో దారిన పోయే లబాకీని తీసుకొచ్చి ఎంత పొగుడుతున్నాడో చూడు. ఆ మనిషికి ఉగ్గంత సిగ్గు కూడా లేదు. బాయా, ఏంటా పాట అలా తిడుతోంది? ఏం లేదు, ఇంతకు ముందు మా ఇంట్లో పని చేసి మానేసిన శని పట్టిన పని మనుషులు వాళ్ళు. పని మనుషులా? కింద నుండి పై దాకా చూస్తుంటే అలా కనిపించడం లేదే. ఎలా కనిపిస్తారు? ఇన్నాళ్ళు మా కొంపల మీద పడి గౌడి గేదెలా మేసి ఎగబలిసిపోయారు. ఓహో, అదా కథ. అదే కదా. నువ్వు పద పద. చూసావా, మనం గౌడు కేదలమంట. చెప్పింది గుర్తుందిగా. పగలు నువ్వు మా పని మనిషివి. పని మనిషి అంటే రాత్రి మా సొంత మనిషి. అలాగే. అన్నిటికంటే ఫస్ట్ మా బుజ్జికి వీడి పిల్లలకి స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్ కు పంపాలి. అంటే టోటల్ గా నువ్వు మా పిల్లలకి పెంపుడు తల్లివి. మాకు అంతేకాదు డింగిటి, మా పిల్లలకి కళ్ళలో బెల్లొచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళ తల్లి మాత్రం రావడానికి వీలేదు. మరి పొద్దున్నే మేము ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నువ్వు గేట్ దాకా వచ్చి టాటా చెప్పి అని కిస్ ఇవ్వాలి. ఇండియా కిస్సా? ఇంగ్లీష్ కిస్సా? ఇంగ్లీష్ కిస్. రంగనాయకి, పగల మాట ఎలా ఉన్నా రాత్రి అయ్యేసరికి నువ్వు మా ముగ్గురికి ఉమ్మడి కథానాయకి. నువ్వు అలా సెంటర్ లో కూర్చుని మమ్మల్ని ఇలా రౌండ్ గా కూర్చోబెట్టి నీ ముద్దుల చేతులతో బ్రాందీ మాకు బంగారంలా తాగించావు. తాగించు తాగించు. ఆ గ్లాసులోనే ఇంత
చూసి ఊరుకుంటాడు కొంట ముచ్చేదవా. ఏంటి రెచ్చిపోతున్నావు? సమాజ్ చేస్తాను, జాగ్రత్త. ఏంటి రంగనాయకి చెమట పట్టిందా? అరే బావా చూస్తావేంటి, లోపలికి విసిరికాడ తీసురా. అలాగే. నేను వెళ్ళి మన బజారు అభినేత్రికి బోర్నవిటా తీసుకొస్తాను. 1 సెకండ్ లో వచ్చేస్తాను డార్లింగ్. కట్టుకున్న పెళ్ళాన్ని గౌరవించడం తెలియదు కానీ ఒక పని మనిషిని పడి పడి బతిమాలుతున్నారు. కొంచెమైనా సిగ్గు శరం లేదు. ఛీ! రంగనాయకి నువ్వు పగలంతా 3 ఏళ్లలో పనిచేసి రాత్రి అయ్యేసరికి మా ఇంటికి వచ్చే కలిసి ఊరికే మాట్లాడడం కాదే, ఈ రోజు వాడి తల పగల కొడతాను చూడు. ఏం చేస్తాను చూడు. ఏం బాయ్యా, మీ ఇంట్లో మీ వైఫ్ లేదా? ఇన్నాళ్ళు ఉండేది, ఇవాళ పక్కింటి మేసం లేపుకెళ్ళిపోయింది. సుబ్బలక్ష్మి అయితే జంబులింగాన్ని చంపేసి పాతైపోతే నా పిల్లల్ని నేను చూసుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదలరా. ఇప్పుడు నేను నీకు దేవుడిలా కనిపిస్తానా? అయ్యయ్యో, మా మామని చంపేస్తుంది. కాపాడే మగాళ్ళే లేరా? అయ్యో అయ్యో అయ్యో, కట్టుకున్న మొగుడినే చంపుతావా నువ్వు? అసలు అర్థమేనా? ఎవరైనా దగ్గరకు వచ్చి చంపుతారు. ఎంత ధైర్యం ఉంటే నాకు ఆ మాస్టర్ రంగేలు కడతారే. ఏంట్రా నీ పిల్లం కత్తిసే లెవెల్కి మ్యాటర్ ఎందుకు తీసుకెళ్ళావు? ఒరేయ్, అడుగుతుంటే మాట్లాడవేట్రా? ఏం చేశావు? మిత్ర ద్రోవులారా, మీరు నా స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. శత్రువులైనా మీ భార్యలైనా ఎవరైనా ప్రాణాలు కాపాడారు. మీరు నిలబడి తమాషాలు చూస్తారా? వామ్మో, ఈ ఏరియాలో నాకు సేఫ్టీ లేదురా. నేను మా పుట్టింటికి పారిపోతా. రే, ఇవాళ దాని విశ్వరూపం చూశాను రా. నువ్వెందుకురా భయపడతావు? మేము ఉన్నాగా. మీరుంటారా? నేను ప్రాణాలతో ఉండాలి కదా. మొగుడిని చంపమని పిల్లాన్ని కత్తి చూసుకోగలుగుతారా? వీళ్ళు అసలు ఆడవాళ్ళైనా? ఇవాళ అటో ఇటో తేల్చేస్తారు. నువ్వు ఆవేశపడకు. ఇలాంటప్పుడే మనం చాలా అలర్ట్ గా ఉండాలి, అతి తెలివిగా ఆలోచించాలి. వీడి కండిషన్ చూడు. వీడిని నెత్తి మీద కొట్టి చంపడానికి కత్తితో పొట్టలో పడిచింది అని చెప్పి మనమే ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కరెక్ట్ గా చెప్పేవరా? అప్పుడు వాళ్ళ లోపల తోచేస్తే మేము బయట హ్యాపీగా తిరగొచ్చుగా. నువ్వు ఏడవకరా మామా, నువ్వు ఏడవకు. వీడు చూడు, కరెంట్ షాక్ కొట్టిన కోతిలాగా ఎలా వణికిపోతున్నాడు పాపం బిడ్డ. మీరు వెంటనే లోపలికెళ్ళి పోలీస్ కంప్లైంట్ రాయండి. విజయం మనదే, వెళ్ళండి. ఒసే జానకి, ఏంటి దూరం నుంచి వాగుతున్నావు? అంత ధైర్యం ఉంటే దగ్గరకు వచ్చి మాట్లాడు. ఏంటి ధైర్యం గురించి నన్నే ప్రశ్నిస్తున్నావా? ధైర్యానికి మారు పేరే ఈ రాంబాబు అంటే. వాళ్లతో చేరి కుట్ర పన్నినందుకు నీకు కూడా వాళ్లతో 6 నెలలు జైలు శిక్ష తప్పదు. నువ్వు జైలు శిక్ష అనుభవించేటప్పుడు సేమ్ టైంలో సేమ్ పని మనిషితో కాపురం చేసి నేను పండంటి బిడ్డను కని
సేమ్ జైలుకి తీసుకొచ్చి నీకే చూపిస్తాను. అబ్బా అంత సీనుందా? అంత సీన్ ఏం కర్మే, ఫుల్ సినిమా ఏ ఉంది. ఏంటి వంగుతున్నావు? కాళ్ళ మీద పడదామనా? నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలా సరే జీవితంలో నీకు తల్లయ్యే యోగం లేదు. జీవితాంతం గొడ్రాల్లాగా కొయ్యో మొర్రో అంటూ ఏడుస్తూ బతకాల్సిందే. నన్ను గొడ్డాలంటావా? నీ తల పగలగొట్టి నేను కాటికి పంపిస్తాను. తప్పే, తప్పు, నీ మొహానికి తోడు సంసారం కూడానా? తప్పు. దిస్ ఇస్ టూ మచ్. నా పిల్లలు నన్ను కొట్టింది. మామూలు కొట్టుడు కాదు మామా, టెండూల్కర్ కొడతాడే ఆ టైపులో పిచ్చి కొట్టుడు కొట్టింది. నువ్వు బయటకు వెళ్ళొద్దు, వాళ్ళు నిన్ను కూడా కొట్టేస్తారా? వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నారా బాబు? ఏంటో భయపెడతారు? బావా భయపెట్టడం కాదురా బావా, ఇలాంటప్పుడే మనం బాగా థింక్ చేయాల్సింది. వాడి పెళ్ళాం వాడిని కొట్టింది అనంటే అది వేరే విషయం, కానీ చదువుకున్న నా పెళ్ళాం ఇటుక రాయితో కొట్టింది అనంటే ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. వీళ్ళ వెనకేదో పెద్ద గ్యాంగ్ పనిచేస్తుంది. అవును మావా. అయితే మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా గుంపుగా వెళ్ళి మళ్ళీ గుంపుగా లోపలికి రావాలి. ఆఖరి దీనికైనా సరే. చూసావా చూసావా, వాళ్ళు ముగ్గురు ఇంటిని రౌండ్ చేసి మరీ కొడుతున్నారా బావా. అయితే ఆఖరికి దీనికైనా సరే మనం బయటకు వెళ్ళకూడదు, అన్ని ఇక్కడే. కూర్చో. దాని సంగతి నీకు తెలియదురా, కత్తిసుకొని పొడి చేస్తుంది. రే బావా ముంతాగు. వద్దు బావా, నాకు మందొద్దు. మందు చూస్తే మా ఆవిడ కత్తి తీసుకొని మీద కూర్చున్నంత భయంగా ఉంది. బావా నాకు తెలియకడుగుతాను, ఇన్నాళ్ళు మనం కొట్టినా తిట్టినా తన్నినా నోరెత్తలేదు, ఇప్పుడు సడన్ గా ఎదురు తిరిగారంటే వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బావా? కాదురా, మనం వాళ్ళని 10 మంది ముందు మెడబట్టుకుని బయటకు గెంటాం కదా, అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మన ఇంట్లో మన పెళ్ళాలను కొట్టున్నట్టయితే అది 4 గోడలతో సరిపోయేది. ఎప్పుడైతే మనం 10 మంది మధ్యలో కొట్టామో అది పబ్లిక్ ఇష్యూ అయింది. అందుకే ఆ మాస్టర్ ఏం క్వశ్చన్ చేసినా మనం మాట్లాడలేకపోయాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏంటి, మనం మన పెళ్ళాల దగ్గర కూల్ గా వెళ్ళి వాళ్ళని నైస్ గా ట్యాకిల్ చేసి మన ఇళ్ళకి తీసుకొచ్చేద్దాం. ఇంటికి వచ్చాక చక్కగా ఇంటి 4 గోడల మధ్యలోను చితక బాధితే అడిగే నాదుడు ఉండడు. ఎలా ఉంది ఐడియా? ఏంటండి ఉద్దేశం? దాన్ని లోపల పిలిపించి నన్ను ఇంట్లో సమాజం చేద్దామరా? అది ఇంట్లో అడుగు పెట్టిందంటే నేను ఒక క్షణం కూడా ఎక్కడ ఉండను. మా పుట్టింటికి ఏంటి అన్నిటికీ భయపడతావు? ఉండు. అంకుల్ అంకుల్, బుజ్జికి తలనొప్పిగా ఉందంట, ఏడుస్తుంది. తొందరగా రండి అంకుల్, రండి అంకుల్. బుజ్జిని చూసి నేను ఇక్కడ ఉన్నా, లీక్ చేయకే. నువ్వు ఎక్కడికి రా? పాపం బుజ్జికి ఒంట్లో బాగోలేదంట, నేను కూడా వెళ్ళి చూసొస్తాను. ఏంటన్న ఉద్దేశం? నువ్వు బయటికి వెళ్తే అది లోపలికి వస్తే నన్ను సమాజం చేయాలా? చంపేస్తా నిన్ను. పడుకో, పడుకో, ఇక్కడ పడుకో. నువ్వు పడుకోయ్యా, అది లోపలికి వస్తే నన్ను చంపేస్తుంది బాబా. నువ్వు పడుకో నాయనా. అయ్యో పడుకో. అయ్యో. ఏరా తమ్ముడు, అక్క ఏంటి పిచ్చి మొక్కలన్నీ? కాస్త శుభ్రం చేయించకూడదు? ఏటమ్మగారు నాకు చెప్పకుండా పొలానికి వచ్చారు? కొత్త కొడుకండి అమ్మగారు, ఎండ పడకుండా చల్లగా ఉంటది, తీసుకోండి. అమ్మగారు, ఈ ఫ్లాస్కోలో ఇటుపక్క యాపిల్ రసం అండి, ఇటుపక్క ఆర్లిక్స్ అండి, మీకోసమేనండి. ఏంట్రా ఈ హడావిడంతాను? తమకు ఏ లోటు లేకుండా చూసుకోవడాకే కదండి నేను నౌకరీలో చేరింది. నేనంటే ఎంత అభిమానరా నీకు? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్నో. చాణక్యం చంపి పుట్టినండి ఇదొక లెక్క. ఇదంతా తేలుస్తా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా? నాకు వదిలేయి, ఆడంతు తేలుస్తాను. ఏం చేస్తావురా? అన్ని విషయాలు చెప్పనన్నా, రా చూద్దుగానే. టైం అట్టండి. నువ్వేనా చెప్పన్నా, మన అమ్మగారంటే రాజుకి మా చెడ్డ భక్తి. ఉందిలేవా అక్క మీద ఆ మాత్రం భక్తి. ఇదిగో రాజు, హాయ్. మన అమ్మగారి ఆరోగ్యం కోసం ఒక వారం రోజుల పాటు ఉపవాస వ్రతం చేయమంటే చేస్తావా? వారం రోజులు ఏంటండి, అవసరమైతే 4 రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటా. మరి నువ్వన్నా? మేము ఉంటాం. ఒకవేళ అవసరం అయితే అమ్మగారి కోసం జైలుకి వెళ్ళమంటే కూడా వెళ్తావా? జైలుకి ఏంటండి, అమ్మగారి కోసం ఊరికంబ ఎక్కమంటే ఎక్కుతా. మరి నువ్వన్నా? శబ్బాస్. అమ్మగారు జ్యూస్ అవుతారా? ఇప్పుడు వదిలేరా. ఇదిగో రాజు, ఊరిక మాటలు చెప్పటం కాదు, ఏదైనా మాట అంటే అది చేసి చూపించాలి. ఊరికే నచ్చబెట్టకు, అదేటో చెప్పు, చేస్తానో లేదో తెలుస్తుంది.
అయితే అమ్మగారి మాటగా నేను చెప్తే అమాంతంగా నీళ్ళలోకి దూకేస్తావా? ఓ సింతేనా, దూకేస్తాను. మరి నువ్వు అన్నా రాజు ఇంకా చూస్తావంటే దూకు మరి. ఏమిటా ఇది? మీరుండండి అమ్మగారు. ఏమిటా నువ్వు చేసిన పని? మీరుండండి అమ్మగారు, మీకోసం ఎవరు పేనం ఇస్తారో తేలిపోద్ది. అన్నా అన్నా కొంప తీసిపోయాడా? శవం కూడా కనిపించట్లేదు. ఏదవా నీటేనుగులాగా ఉన్నాడు. చావాలంటే ఏరే కింద పడి చావచ్చుగా. బంగారం చేపల వాళ్ళు పాడు చేశాడు. చిచి రండ్రా. అన్నా సిల్క్ స్మిత అని కలవరించేటోడివి, ఆఖరికి ఆ సిల్క్ స్మిత దగ్గరికి వెళ్ళిపోయావా అన్నా? అన్న ఒంటి మీద దెబ్బలేం కనపడట్లేదు. కొంప తీసి సొర చేపలు కొరకరాని చోట ఏమైనా కొరికి చంపాయేమో అన్నో. అన్నా నువ్వు పిచ్చి కుక్క గరిచి తెచ్చినా బాధపడేవాడిని కాదు, ఏడుసు రోగం వచ్చి తెచ్చినా బాధపడేవాడిని కాదు. ఇట్టా చేపలు గరిచి తెచ్చిపోయావా అన్నా? అన్నా అన్నో అన్నా అన్నా. అదే ఈ చండాల ఫోన్ కోసం ఇంతకంటే ఎక్కువ వెళ్ళడం అనవసరం. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలబ్బా? పొయ్యి తీసి పాతి పెడదామంటే కూలి దండగా, పోనీ చితిపెర్చి కాల్చేద్దామంటే కట్టెలు దండగా. ఈ శవాన్ని ఇక్కడే వదిలేసిపోతే ఏ గజ్జి కుక్కలో గుంట నక్కలో గద్దలో కాకులో పెక్కు తింటాయి, కనీసం వాడికైనా ఆహారంగా పనికొస్తాడు. సెలవన్ What's it all about? Where's the hose? Yeah! నేను దొరికింది అన్నలకి అక్కలకి. కోవర్ట్ ఆపరేషన్ లో ఎప్పటి నుంచి ఉన్నావురా? కోర్ట్ ఆపరేషన్ అంటే పోలీసుల్ని అపాయింట్ చేసి ఎన్నాళ్ళైందిరా? పోలీసులా? పోలీసులు అంటే మనకు పడదు సార్. నిన్నే పోలీస్ స్టేషన్ అందరిని ఇరగొట్టారు. నేను అన్నల పార్టీ సార్. ఈ ఊరు మనదిరో, ఈ నేల మనదిరా, ఊరు మనది, నేల మనది, చెట్టు మనది, పొట్ట మనది. ఇరగొట్టేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోను, నా భార్యని ఎలా కలవాలో నాకు అర్థం కాలేదు. తర్వాయి భాగం వచ్చేవారు 1000 రూపాయలు. నువ్వు చెప్పకూడదురా. రేయ్ ఆ మాటలు అట్లా వెళ్తున్నారు. వాళ్ళు ఇటు పిల్లలు తొందరగా. మా టెంట్ లో పెట్టి పావనం చేయండి. వెల్కమ్ వెల్కమ్. నమస్తే ప్రభ గారు. నమస్తే శివాజీ. నమస్తే నమస్తే. భారతదేశంలో జలపాతాలు మాతలు సన్యాసుల గురించి ప్రోగ్రామ్ చేస్తున్నామండి. బాగుందయ్యా, చాలా బాగుంటదండి. ఇంకా ఎన్ని రోజులు మేడం తో మా టీవీకి మంచి ప్రోగ్రామ్ చేయాలి, ఇంటర్వ్యూ చేయండి. మనాలిలో మాతలు ఇది ప్రోగ్రామ్. నాకెందుకు నాయనా ఇంటర్వ్యూ? రమాప్రభ గారు, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటండి? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నాయనా? నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికి మీ బాలగోవిందు టెంటు వెనక నుంచి గుహ వైపు పరిగెడుతూ ఉంటాడు. కరెక్ట్ అండి. ఎలా కనిపెట్టారు? ఎన్నో డక్కా ముక్కెలు తిని ఆశ్రమాన్ని పెట్టుకున్నాను నాయన. కామా తురాణం నా భయం నా లజ్జ. కామం గురించి చెప్తున్నారా? కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు లజ్జ భయం భక్తి ఏమీ ఉండవు. అలా అనకండి అమ్మా. ప్రేమ తురాణం అనండి. మా వాడు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డానికి అదేమన్నా కాలేజ్ అమ్మాయా? సన్యాసిని. ఇప్పుడు మీ వాడెళ్ళి ఆ అమ్మాయి మీద ఏ అగత్యం చేయడు కదా. ఏదో తన వంతు రాక్షస ప్రయత్నం చేస్తున్నాడు అంతే.
ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా వాషింగ్ ని నేస్తం ముస్తఫా డే బై డే అలవాటైతే డే బై డే ఉతకడం యమ ఈజీ ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా వాషింగ్ ని నేస్తం ముస్తఫా డే బై డే అలవాటైతే డే బై డే ఉతకడం యమ ఈజీ ముస్తఫా. ఏంటి ఉతకడం అంత ఈజీనా? ఏ మీకు కష్టమా? ఓ అవునులే, పాపం చీర కదా. ఏది చీర? ఇది. అయినా చీరలు ఉతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇది స్మగుల్డ్ గుడ్స్ లో నేను ప్రేమగా కొనుక్కున్న సింగపూర్ లుంగి. కావాలంటే చూడు. అరే ఇదేంటిది? లుంగీల నుంచి లంగాలు, షర్ట్లో నుంచి జాకెట్లు. ఓహో, మీ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమా లేక పెళ్ళాం పని చేయట్లేదని చూపించడానికి ప్రదర్శనమా? గాడిద గుడ్డులో ఆముదం జిడ్డు. అయినా మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మా పని మేము చూసుకుంటామండి. కానీ ఆ రోజు లంగా లుంగిలు ఉతికేవాడు ఆడం కూడా అన్నారుగా, ఏం చేస్తున్న పని ఏంటో? బావిలో చెంబు. హలో బ్రదర్, పెళ్ళాం బట్టలు కోపంగా కాదు, ప్రేమతో ఉతకాలి. అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది తెలుసా? పోను తెలుస్తుందిలే. అన్నప్రాసన రోజే ఆవకాయ రుచి అర్థం కాదుగా. వస్తాను, ఉతకండి. వీడెవడండి బాబు? క్లాస్ రూమ్ లో పిల్లలకు తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ. ఏంటి థూ మావా? నా లుంగి నేను ఉతుక్కుంటే తప్ప? రే లుంగి అయినా కట్టారైనా మనం ఉతుకోకూడదురా? పెళ్ళాం చేత ఉతికించాలి. అది మగతనం అంటే. ఇంట్లో ఉంటే అలాగే ఉతికించొచ్చు మావా, కానీ అది ఉద్యోగానికని పొద్దుననగా వెళ్ళి రాత్రి గాని ఇంటికొచ్చి చావటం లేదే. ఈలోగా ఉన్న ఒక్క కడ్రాయరు క్యాసెట్ లాగా ఏ సైడు బి సైడు మార్చి వేసుకుని నా డ్రాయర్ నాకే. రే బావా, మీకు గుడ్ న్యూస్ రా. ఏంటి, మన పెళ్ళాలు ఉద్యోగాలు మానేశారా? లేదురా, మనకు ఉద్యోగాలు దొరికాయి. ఉద్యోగాలు దొరికాయా? ఎక్కడరా? అమీర్పేటలోనా, హంబర్పేటలోనా? కాదురా, సిద్దిపేటలో. అమ్మో, అది 50 కిలోమీటర్లు. 50 కాదు, 52 కిలోమీటర్స్. అంత దూరం నేను రానురా. ఇక్కడే గుట్టుగా ఉండే బట్టలు తుక్కుంటాను. వీడు మరీరా, ఇంటి వెనకాల ఇండియా మొత్తం ఉండాలంటాడు. డైరెక్ట్ గా సిద్దిపేట వెళ్ళి మన ఉద్యోగాల్లో జాయిన్ అవుదాం. అక్కడ పేద పిల్లని చూసి దాని మెడలో పసుపు తాడు కట్టేద్దాం. ఉమ్మడిగానా? లేదు, విడివిడిగా. అయితే ఓకే. అప్పుడు అది మన పెళ్ళాం అయిపోద్ది. నెలకి 1000-1500 దాని మొహాన్ని కొట్టామంటే చచ్చే వరకు బొచ్చు కుక్కలా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. ఫ్రెష్ కి ఫ్రెష్, డిష్ కి డిష్. నలుగురు పిల్లల్ని కన్నా బతిమలు ఆడుకోవాల్సిన కర్మ నాకేట్రా. సూపర్ ఐడియా మామా. రే గాల్లో చార్మినార్ కట్టకండి రా. ముందు అప్లై చేయాలి, జాబ్స్ రావాలి, తర్వాత చెన్నీళ్ళ సంగతి. హలో, ఎవరు? వస్తున్నా. ఎస్, దిస్ ఇస్ రాంబాబు. హూ ఇస్ దేర్? మీ ఆయన. మాట్లాడు. నువ్వే మాట్లాడక. నేను గీతను మాట్లాడుతున్నానండి. మేము ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నాం. ఇంటికి రావడం కాస్త లేట్ అవుతుంది. మీరేమనుకోకుండా మా ఆయన పాపని కాన్వెంట్ నుంచి తీసుకురామని చెప్తారా? తప్పకుండా చెప్తాను. అలా అలా కాదక్క, ఇలా. హలో, నేను జంబ్లింగ్ మిషన్ స్పీకింగ్. ఇంగ్లీష్ పీసా? టైం అమ్మా, నీ టైము. స్పీకమ్మా, బాగా స్పీకు. నా పిల్లల్ని కూడా ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చి స్నానం చేయించి అండర్వేర్ అయ్యమని నా హస్బెండ్ దగ్గర చెప్పండి. ఎలాగో పని పట్ట లేకుండా ఇంట్లో బేవార్స్గా ఉన్నారు కదా. మొగుడంటే ఎంత మర్యాద. ఈ పొట్టినాయలకు కావాల్సిందే. చెప్తానమ్మా. ఉండండి, మీ మిస్సెస్ పీకుతారు. ఏమండి దాచా, ఉద్యోగం చేసేటప్పుడు తెలుగంటే ఇంగ్లీష్ పీస్ లో పీక. హలో, యా. ఏంటి మేడం, మీరు కూడా లేట్ గా వస్తారా? అవును, వచ్చే వరకు గుమ్మంలో గుడ్ల గోబలా ఎదురు చూడకుండా వంట చేసి రెడీగా ఉంచండి. బహుతచ్చా. నేను వంట చేయాలా? ఏమే, మందేమైనా కొట్టావా? ఏ, వంట చేస్తే మీ ప్రెస్టేజ్ ఏమైనా పోతుందా? మొన్నట్లా మీ సొంత తెలివితేటలు ఉపయోగించి వంట చెడగొట్టకుండా 6 గంటలకి ఈ టీవీలో గుమగుమల ప్రోగ్రాం వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ చకచక వంట చేసేయండి. వాళ్ళేదో ఎలిజబెత్ మహారాణు లాగా ఫోనుల్లో ఆర్డర్లు పాస్ చేయటం, నువ్వేమో ఆడంగి ఎదవలాగా ఈ మోసుకొచ్చి మాకు చెప్పడం సిగ్గులేదురా? ఎదురుగా ఉంటే ఎరగదీసేద్దురా. అవతల ఫోన్ నుంచి చెప్తుంటే యువతల ఫోన్ లో ఎట్లా కంట్రోల్ చేయడం? ఓహో, ఈ ఫోన్ నీ దగ్గర ఉండబట్టే కదా వాళ్ళు ఫోన్ చేసి నీకు చెప్పి. అవును, అంతేగా? ఏంటా అంతా అది కాదు మామా.
వాళ్ళేమో వీడికి ఫోన్ చేసి చెప్పారంట, ఈడేమో దాన్ని తీసుకొచ్చి మనకు తర్జుమా చేసి చెప్తున్నాడు. కానీ ఏదో టైంలో రాకపోతారా, దాన్ని ముక్కు చెవులు కోసి మూసినదో పడైపోతే నా పేరు జంబులింగం, సన్ ఆఫ్ నాగలింగమే కాదు. రండి తెలుస్తాను, ఇవాళ అటో ఇటో తేల్చేస్తానంతే. బుజ్జి డ్రెస్ మార్చుకొచ్చి హోంవర్క్ చేసుకో. డాడీ ఆకలేస్తుంది డాడీ. అదేంటమ్మా మధ్యాహ్నం స్కూల్లో భోంచలేదు నువ్వు? అది మరేమో భోజనం చేసింది అంకుల్, కానీ 2 సార్లు వాంతి చేసుకుంది. ఏంటమ్మా వాంతి చేసుకున్నావా? డాడీ జ్వరం లేదే. సరిగా నేను మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను, అలాగే టిఫిన్ కూడా తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటే ఈ జంబులింగం నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? ఫోన్ లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు ఏమే? ఆఫ్టర్ ఆల్ 1 మంత్ పనిచేసినందుకే నీకింత లెదర్ బలిస్తే ఇన్నాళ్ళు నిన్ను పోషించి నాకెంత లెదర్ బలవాలే? చాలా ఊరుకోవయ్యా, నువ్వేం నాకు తేరగా తిండి పెట్టడం లేదు. ఇన్నాళ్ళు మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను. పశువులా కష్టపడ్డాను ఏంటి? నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? అది అట్లాంటి పనికొచ్చే పని చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుండేవారు. నీలాంటి పనికి మాలిన వాడి కోసం నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు వండి పెట్టాను, నీ కాళ్ళు పట్టాను. నువ్వు మందు తాగితే దాంట్లో జోడాలు పోసాను. అంత ఎందుకయ్యా, నువ్వు సిగరెట్ పొగ నా ముఖం మీద వదిలితే అది కూడా నేను సెంటులో పీల్చాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. కొడతావు కొడతావు. అయ్యో ఏంటే నన్ను నన్ను కొస్తావా? అయిపోయావే, ఇవాళ కదా నువ్వు అయిపోయావు. మామూలు కొట్టా ఉంటే జాగ్రత్త. మామూలు కొట్టా ఉంటే పారేస్తా. ఏంటి ఏంటైడు ఏంటి? అమ్మ మీ అమ్మ కొడకల్లారా, మీరంతా ఆ సైడ్ అనమాట. అందుకనే క్రికెట్ పెడతామన్నా అండర్ గ్రౌండ్ లో ఇంత నెట్వర్క్ చేసామన్నమాట. నిన్ను వదలను, ఇంకా నిన్ను వదలను. ఏమే, నా బ్లడ్ పంచుకొని పుట్టిన నా పిల్లల్ని నాకు ఎనిమిస్గా చేసి నా మీద ఉసుకలుపుతావా? నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో నాకు బాగా తెలిసే. చూపిస్తా నా తడాకా ఏంటో చూపిస్తా. అసలు మనం పొరపాటు చేసాం బావా. ఉద్యోగాలకు వెళ్ళిన మొదటి రోజే పట్టుకుని నాకు పీకినట్టయితే అసలు ఈ మార్పు వచ్చిండే కాదు. మావా నాకు కూడా కొంచెం ప్లేసు, నేను కూడా సెటిల్ అవుతాను. ఏంట్రా బావా, నీ పిల్లం కూడా అల్లంగా మారిందా? కాదు, బల్యంగా మారింది. ఈ టీవీలో గుమగుమలు ఎందుకు ఫాలో అవ్వలేదని అడిగింది. ఆడాళ్ళు నన్ను చూసి ఫాలో అవ్వాలి గాని నేను ఆడవాళ్ళని చూసి ఫాలో అవడం ఏంటి అన్న. అంతే, గెట్ అవుట్ అని మెడబట్టుకుని బయటకు గంటేసింది. ఈ చాప దిండు కూడా స్పెషల్ రిక్వెస్ట్ మీద కిటికీలో వచ్చి నా మొహార పడేసింది. నీ రేంజ్ లో నీ పిల్లమే బెటర్ రా. ఆడి పిల్లం ఏకంగా చేయి పట్టుకుని మెల్లిప్పేసింది. మెల్లిప్పేసిందా? అవును బావా, నా కన్న బిడ్డల్ని నా మీద గూండాలుగా ఉసుకొల్పింది. వాళ్ళ చేత నాకు స్పాట్ పెట్టించాలని చూస్తుంది. నేను ఈ రోజు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పి మాట్లాడినా వాళ్ళ చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ తో నా తలకాయ పుచ్చగా బయలుదేరి. దీనికంతటికి మూల కారణం ఎవరో తెలుసా? పప్పులు ఉప్పేశారా? అదే ఆ బాల తిప్పుల సుందరి. ఆ మహాతల్లే వీళ్ళని గిల్లి గిల్లి ఫ్లవర్స్ ను డెవిల్స్ గా మార్చేసింది మామ. అందుకే అటు నుంచి నరుకు రావాలి. అదే నేను చెయ్యబోయేది. రేపు తెల్లవారే లోపు ఆ బాలా త్రిపుర సుందరి జీవితం నా చేతిలో తెల్లవారబోతుంది. బావా బావా రెడీ మావా, నా రక్తం సలసల కాగిపోతుంది బావా. ఈ పిచ్చి కోపంలో ఆ బేబీని చంపేస్తాను బావా. ఒకవేళ దాన్ని చంపి నేను ఉరికంబ వస్తే నా పిల్లలు అనాథలైపోతారు బావా. అందుకే ఇదే పిచ్చి కోపంలో ఆ ఇంటి ఓనర్ గాని కూడా వేసేస్తాను బావా. సేఫ్టీగా నా పిల్లల పేర్లు గోడ మీద రాశారు బావా. ఈ 3 ఇళ్ళు నా పిల్లలకి దగ్గర చూడు బావా. ఆ పక్కన బేబీలు మాత్రం అలాగే పంచుకో బావా. పంచుకుంటారు రా. వడ్డీ వ్యాపారం చేసి అడ్డమైన గడ్డి తిని సంపాదించిన ఆస్తి ఇది. దావస్గా రాలేదు. మంది మీరు పేగ ముక్కల మంది పనిచేసుకుంటారు. అరే ముసల్లక్క, నేను ఇప్పుడు ఫుల్ రేంజ్ లో ఉన్నాను. అనవసరంగా అడ్డొచ్చావంటే నేను అడ్డగా నరికేసి అడవి పంది మాంసం అని చెప్పి హాఫ్ రేట్ అమ్మేస్తాం. అమ్ముతారా? ఎందుకమ్మరు? ఆల్రెడీ నా ఇంటిని మీ ఇల్లు చెప్పి ఆ ప్యూన్ గారి దగ్గర అప్పు కొట్టేసిన నంబర్ 1 ఫ్రాడ్స్ మీరు. ఏదో తమాషా కన్నా తమాషా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, తెల్లారేపటికల్లా మీరు ముగ్గురు ఇల్లు ఖాళీ చేసేయి. ఇదిగో అనవచ్చు, నువ్వు మాత్రం ఇప్పుడే ఖాళీ చేసేయి. ఎందుకని? ఎందుకేంటి? ఆల్రెడీ నువ్వు ఉన్న ఇంటిని వీళ్ళకి అద్దెకిచ్చేసాను. వెళ్ళి చూసుకున్నా, అదే పోర్షన్. నా ఇల్లే ఖాళీ చేయమంటావరా? ఇప్పుడు నిన్నే ఖాళీ చేస్తాను రా. మా మీద చెయ్యి చేసుకుంటావా? రేయ్ రారా ఇటు, నిన్ను ఎర్రగొట్టి ఇస్త్రీ చేస్తాను.
నువ్వేరా చెత్త కొట్టి చింతగా పచ్చడి చేస్తాను. మాది పవర్ఫుల్ వంశరా. స్మగ్లర్ వీరప్పను మా నాన్న సైడ్ చుట్టాం. దావూద్ ఇబ్రహీము మా అమ్మ సైడ్ చుట్టాం. చానోర్మయ్య నా దగ్గర మీ పోజులు పనికి వాళ్ళని ఇంటి వాళ్ళని కొడతా చెప్తాను. పోలీసులు మీ తాత ఇల్లు అద్దెకిచ్చిన ఓనరు పెద్ద ఉండవాడు ఆయనతో ఇలాగైనా బిహేవ్ చేసింది. ఇదేమైనా మర్యాదస్తు లక్షణమేనా? వాట్ ఇస్ దిస్? వై ఆర్ యు హిట్టింగ్ హిమ్? అసలు నిన్ను పెద్దామని వచ్చావే, సమయానికి నువ్వు ఎదురొచ్చావు. రోకులు దెబ్బకు రోలు ఏం బెదరదు. నువ్వేం చేస్తావురా ఇడియట్? స్పాట్ లో లేపేస్తాను నిన్ను. నువ్వేంటో నన్ను లేపేది? అంట్ల వెధవా. చెడ్డాకలకి నేనేం బెదరన్రా. మరే తక్కువ. చూడు, అపశుభం ఎరగని మా పిల్లలకి ఉన్నవి లేని నూరు కోసి ఉద్యోగంలో చేర్పించావు. ఆ రోజే నీతో గొడవ పడాల్సింది. ఫోన్లే ఆడదాని వదిలేసాం. వెళ్ళు. ఏమిటేమిటి? 4 డబ్బులు సంపాదించి పెళ్ళాం బిడ్డల్ని పోషించే యోగ్యత లేదు గాని నన్ను తప్పు పట్టడానికి వచ్చారా? అసలు మీరు మగవాళ్ళేనా? మొబైల్ అక్కడ పెట్టలేదే. 3 సంవత్సరాల్లో 4 పిల్లలు కన్నా మగ తిరిగాడు. ఉరికాడంలో పండు కూడా కన్నా 30 పిల్లల్ని. చూడు, మీ రౌడీగాలు నా దగ్గర కాదు, మీ భార్య దగ్గర చూపించండి. నీ పొగరంతా నీ లంగాలు జాకెట్లు బ్రాలు ఉతుకుతాడే నీ ఆడంగి మగడు వాడి దగ్గర పెట్టుకో. దిస్ ఇస్ టూ మచ్. మా హస్బెండ్ గురించి మాట్లాడారంటే కళ్ళు పోతాయి. మా ఆయన రాని రాదని నీ కాళ్ళు చేతులు బెరకొట్టి మిక్సీలో వేసి రుబ్బి నీ మొహాన్ని పడతాను. అప్పుడు దాకా నువ్వు బతుకుంటే కదే. నువ్వు బతుకుండగా నీ మీద కిరసాలు పోసి తగలబెట్టేస్తావే. బావా నా మీద చేసుకుంది బావా. నిన్ను మర్డర్ చేస్తా. ఫోన్ చేస్తాను. మీ ఇద్దరు లోకంలో వేసిపోతే నా పేరు బాలాసుందరయ్య కాదు. 6 నెలలు జైల్లో ఉంటాను. పోలీసులు అంటది. పోలీసులు ఏం పోలీసులు వస్తే మనకేమన్నా భయమా? చూస్తాను సంగతి. రే తాజ్ మహల్ పోక తొక్కిందిరా, దాన్ని కస్టమర్ కాటైపోతే నా పేరు జమ్ములింగ. ఊరుకున్న కొందికి తెగ రెచ్చిపోతుంది. చూస్తానుండండి. నీకు ఈ మధ్య మరీ కామన్ సెన్స్ లేకుండా పోయిందిరా. ఆ రోజు ఆఫీస్ లో ఓనర్ తో గొడవ పడ్డారు, ఉన్న ఉద్యోగం పోయింది. మళ్ళీ ఈ రోజు ఆ బేబీతో గొడవ పడ్డారు. అవి నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో. పోలీసులే కాదురా, మిలిటరీ బెటాలియన్ వచ్చినా సరే బెదరదురా ఈ బొబ్బిలి టైగర్. రాని పోలీసుల్ని శంషేర్. నేనే మీకు ఫోన్ చేసింది. ఆ బావి దగ్గర కూర్చుని బారు కప్పలా నోటు తెచ్చుకున్నారు చూడు బడుద్దాయిలు. వాళ్ళే ఈ న్యూసెస్ చేసింది. నేను కాదు. అరే బావ మనం కూడా ఎస్కేప్ అవడం బెటర్. అయ్యో ఎస్కేప్ అవుతున్నా చూడండి. వెళ్ళి పట్టుకోండి. ఆ లోపలికి వెళ్ళి దాక్కున్నాడే పొట్టుడు, వాడే వీళ్ళందరికీ లీడర్. వాడిని పట్టుకుని 4 తగిలించండి. బయటకు వస్తున్నాడే ఆ బెండకాయ మగవాడే నన్ను చంపుతానని బెదిరించింది. వెళ్ళండి ఇన్స్పెక్టర్ వెళ్ళండి. వద్దు సిస్టర్, ఇక్కడే బాగుంది. ఇక్కడ బాగుందంటే రమ్మంటే వద్దంటే. మేడం దయచేసి నేను చెప్పేది ఈవిడ కావాలని మా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈవిడ మాటలు నమ్మకండి. ఏమిటి? నేను కావాలని కంప్లైంట్ ఇచ్చానా? మీ ముగ్గురు నన్ను చంపుతానని మా ఇంటి దాకా చేసేలేదు. చెప్పరేమిటి? చేశారు మేడం. ఈవిడ మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతుందని గొడవ చేసిన మాట వాస్తవమే, కానీ చంపాలన్నది మాత్రం అబద్ధం. మేడం ఐఎమ్ జెర్రీ జంబులింగం, ఫ్యామిలీ మ్యాన్, డీసెంట్ మ్యాన్, జెంటిల్ మ్యాన్, 4 చిల్డ్రన్, ఓన్లీ 1 ఫాదర్. 4 పిల్లలకు నేను ఒక్కడే తండ్రిని. తండ్రి ఒక్కడ కాకపోతే 4 ఉంటారంటే నెల తక్కువ వేధవా. గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ రాంబాబు. మై వైఫ్, హిజ్ వైఫ్, ఆల్ ఎంప్లాయీస్ లైక్ యూ ఇన్ ఎక్స్పోర్ట్ కంపెనీ. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి, మా ఇంట్లో ఫోన్ ఉంది. మీ భార్యలు ఉద్యోగాలు చేయకూడదని అడ్డుపడింది మీరు. అలాంటిది వాళ్ళు ఉద్యోగస్తులని వాళ్ళని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారా? మీ బాడీలో సిగ్గనే పదార్థం శాంపిల్కైనా లేదా? బేబీ నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. మాతో పెట్టుకున్నావు అంటే మటాష్ అయిపోతావు. ఏంట్రా నా ముందే రౌడీయిజం చేస్తున్నావు? నడవరా స్టేషన్ కి. ఈ మగధీరుని అరెస్ట్ చేయడానికి మగ పోలీస్ కావాలి, కానీ ఇంతలా ఉన్నంత మాత్రం ఆడ పోలీస్ పని చేయదు. నీకు మగధీరుడు ఎందుకు? దిస్ ఇస్ టూ మచ్. ఇందాక నుంచి చూస్తున్నాను మా వాడు పొట్టిగా
గిరసగా వాటంగా దొరికాడు కదా అని చెయ్యి చేసుకుంటావా? చెయ్యి చెయ్యట కాలే చేసుకుంటారు. నడవండి స్టేషన్. చూడండి మేడం, ప్రూఫ్ లేకుండా మీరు అందరి మీద చేయి చేసుకుంటారు. తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంట్రా ప్రాబ్లం? గొడవేంటి సార్, వీళ్ళు మీ ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్నారని మీ ఆవిడ ఫోన్ చేసింది. ఎంక్వైరీ కోసం మేము వస్తే మా ముందే రౌడీజం చేస్తున్నారు. వీళ్ళని ఆగండి, తొందరపడకండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, వీళ్ళు ముగ్గురు గురించి నాకు చాలా బాగా తెలుసు. దే ఆర్ మై నేబర్స్. ఏదో జాబ్ లేదని ఫ్రస్ట్రేషన్ లో తొందరపడి ఉంటారు కానీ దాన్ని సీరియస్ గా తీసుకోకండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అది కాదండి, జరిగింది ఏమిటో తెలియకుండా యు డోంట్ సపోర్ట్ దెం. ఏదేమైనా వాళ్ళు మన నేబర్స్, అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఇంత దూరం వెళ్ళాలా? అది కాదు, గంట ముందు కళ్ళు తాగిన కోతుల్లాగా వీళ్ళు ఎలా బిహేవ్ చేశారో తెలుసా? ఓకే ఓకే బేబీ, ఏనుగు నడుస్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోకూడదు. ఏదేమైనా వీళ్ళని విడిచిపెట్టడానికి వీలేదు మాస్టర్. ఏయ్, గంట మీద రాయేస్తే ఎవరికి నష్టం? రైట్ వెళ్ళండి. సరే సరే సరే, నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, అసలు చూడు, అసలు వడ్డీ అన్ని అయిపోయినాయి బేబీ గారు. దయచేసి మీరు లోపలికి వెళ్ళండి. బేబీ, నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. మీరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కదా? మీ ఇన్స్పెక్టర్ రమణ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను మాట్లాడతాను. నా భార్య ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటాను. వీళ్ళని వదిలేయండి. మీరు వెళ్ళండి. ఓకే పోనేవు. బ్రదర్స్, మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ మాస్టర్. అయినా మమ్మల్ని కాపాడాలని మీకు ఎందుకు అనిపించింది? మా ఫేసులు మీకు అంత నచ్చాయా? ఇంటి ముందు దృష్టి బొమ్మలు పెట్టుకుంటాం, నచ్చే పెట్టుకుంటాం. ఇలా రా. ఎంత మాట అన్నాడు?